వెల్కమ్ టు తెలంగాణ మూమెంట్ క్లాసెస్. మనం ఈరోజు సిటీ కాలేజ్ సంఘటన గురించి నేర్చుకుందాం. సెప్టెంబర్ 2, 1952న నార్మల్కి గో బ్యాక్, ఇడ్లీ సాంబార్, ఘర్ కో జావ్, స్టూడెంట్స్ యూనియన్ జిందాబాద్ వంటి నినాదాలతో విద్యార్థులు భారీ స్థాయిలో ర్యాలీలు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ శ్రీ శివకుమార్ లాల్ హెచ్చరించారు. సెప్టెంబర్ 3, 1952న సిటీ కాలేజీ మరియు ఫత్తర్ఘట్ ప్రాంతాలలో ముల్కీ ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో చనిపోయిన వారు మహమ్మద్ ఖాసిం వయసు 22 సంవత్సరాలు, ఫ్యాక్టరీ వర్కర్; షేక్ మహబూబ్ వయసు 30 సంవత్సరాలు, రిక్షా కార్మికుడు; జమాలుద్దీన్ వయసు 40 సంవత్సరాలు, ప్రైవేటు ఉద్యోగి; మహమ్మద్ ఖాన్ వయసు 35 సంవత్సరాలు, రాములు వయసు 18 సంవత్సరాలు, షేక్ ముఖ్తార్ వయసు 40 సంవత్సరాలు. వీళ్ళ శవాల గురించి అడిగినప్పుడు మీర్ ఆలం చెరువులో ఖననం చేశామని